హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మంత్ర విధులందు అక్షరములు, అక్షర దేవతలు చాలా విధాలుగా ఉంటారు. దానిలో గుహ్యాతి గుహ్యమైన గుహ్య చండాలి మాతంగి యొక్క మారు రూపం ఆమె అక్షర రూపంలో ప్రకటితమై ప్రతి అక్షరంలో ఒక దేవతను మనకు ప్రకటితం చేస్తుంది. ఆ అక్షరములు ఆ దేవతల యొక్క పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పేర్లను విన్న మాత్రమున రాజశ్యామల మాతంగి దేవత యొక్క అనుగ్రహముతో సకల విధములైన ఆటంకములు తొలగి సకల విధములైన శ్రేయస్సులు కలుగుతాయి. ఎందుకంటే 52 అక్షరముల యొక్క నామములలో దేవత ఇమిడీకృతమై ప్రతి పనిలోనూ ప్రతిస్పందిస్తూ గ్రహశాంతి మరియు సకల ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు ఆనందకరమైన జీవితంలో ప్రసాదించగలదు. ఇప్పుడు అక్షరములతో శ్రీమాత యొక్క నామములు చెప్పుకుందాం. అక్షరములు నానార్థములు. అంబ, అంబిక, అగజ, అగజాత, అచలజ, అచలాత్మజ, ఆద్రిజ, ఆద్రిభూ, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, ఆద్య, ఆనంద భైరవి, ఆర్య, ఆర్యాణి, ఇడ, ఇళ, ఈశా, ఈశాని, ఈసి, ఈశ్వర, ఈశ్వరి, ఉమా, బుద్ధి, ఐసి, కన్యాకుమారి, కపాలిని, కరాళిక, కార్వారి, కళ్యాణి, కాత్యాయని, కళాంజరి, కళక, కాళిక, కాళికాదేవి, కాళి, కిరాతి, కుమారసువు, కౌశికి, క్షేమ, ఖాచరి, గంధర్వి, గిరిజ, గుహజనని, గౌరి, చండా, చండాలిక, చండి, చండిక, చర్చ, చర్చముండ, చాండాలిక, చాముండ, ఛాయ, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపుర సుందరి, దుద్ధూర, దశభుజ, దాక్షాయని, దాక్షి, దుర్గా, దుర్గి, దేవేసి, దీసన, నంద, నందయంతి, నగజ, నగజాత, నగానందిని, నారాయణి, నికుంబిల, నీలలోహిత, నిహరక్షమభృత్కుమారి, పరమేశ్వరి, పరుల, పాటల, పాటలావతి, పత్రి, పార్వతి, పింగ, పుత్రి, పురల, పురాహుతి, పురూహుతి, ప్రభ, బద్రివాస, బర్హిధ్వజ, బాహుభుజ, బాభ్రవి, బృహద్భట్టారిక, బ్రహ్మచారిణి, బ్రహ్మ విద్య, భంజ, భగవతి, భద్రకాళి, భవాని, భవ్య, భార్గవి, బాలచంద్ర, భీమ, భూతమాత, భైరవి, భ్రామరి, మంగళ, మదోత్కట, మనస్తోక, మనస్విని, మలయవాసిని, మహాదేవి, మహేశ్వరి, మాత, మాతంగి, మాతృకా, మాలిని, మృడాని, మేనకాత్మజ, మైనకాశ్వస, యమున, యాదవి, యోగమాయ, యోగీశ్వరి, యోగేశ్వరి, రంభ, లంబ, విజయ, విశాలాక్షి, వృషాకాపాయి, శంకరి, శంభుప్రియ, శాకాక్షి, శక్తి, సార్వాణి, శాంకరి, శాంతి, సాంబవి, శాకంబరి, శాకిని, సక్రి, శారద, శిఖరవాసిని, శివ, శివప్రియ, శివవల్లభ, శివాని, సీతాచలపుత్రి, శైలజ, శైలసుత, శైలేయి, శ్యామల, శ్యామాల, షడ్భుజ, షష్ఠి, షోడశభుజ, సతి, సత్య, సనాతని, సరస్వతి, సర్వమంగళ, సర్వార్థ సాధకి, సహస్రభుజ, సాత్వికి, సావిత్రి, సింహధర, సింహాయన, సింహరథ, సింహవాహిని, సినీవాల, సిద్ధ్యూపాస్య, సురస, సురసుందరి, సౌమ్య, స్తుతి, హిండి, హిమజ, హైమావతి, హైమావతి. ఈ నామములు పలికిన మాత్రమున దేవత యొక్క అనుగ్రహముతో సకల ఇబ్బందులు తొలగి గ్రహ దోషములు తొలగుతాయని శాస్త్రవచనం. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో వస్తున్న విజ్ఞానమును, ఆరోగ్య నియమములను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.